సో నా పేరు గౌతమి. నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తాను. నేను ధ్యానంలోకి 2016 సంవత్సరంలో వచ్చిన. ఆ, ధ్యానంలోకి వచ్చినాక ఎన్నో రకాల జీవితానుభవాలే ఎన్నో పాఠాలని నేర్పించినాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎన్నో బుక్స్ తోని సాంగత్యం. నాకున్న ఒకే ఒక గొప్ప వరం ఏంటి అంటే ఇంగ్లీష్ రావడం. ఇంగ్లీష్ రావడం వల్ల ఎన్నో పుస్తకాల్ని ఎన్నిటినో తరచి చూసే అవకాశం నాకు కలిగింది. సో ఇది క్లుప్తంగా నా గురించి. ఈ రోజు మనం ధ్యానం అంటే మేబీ చాలా డేస్ నుంచి మీ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంది అనుకుంటా. అండ్ ఈ రోజు నేను షేర్ చేసుకోబోయేది నేను ధ్యానంలోకి రాకముందు అంటే ఎలా ఉంది, ఎలా ఉన్నాను, ఇలా మారిపోయాను, అలా మారిపోయాను అనేం చెప్పాను యాక్చువల్లీ. కాకపోతే నేను తెలుసుకున్నది లైక్ హౌ టు లివ్. ఓకేనా? అసలు అంటే అందరికీ తెలుసు ధ్యానం అంటే ఏంటిది అనేది అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి మళ్ళీ నేను అడుగుతా ఒక క్వశ్చన్, ధ్యానం అంటే ఏంటిది? మనతో మనం ఉండడం మేడం. వెరీ గుడ్. మనతో మనం ఉండడం అంటే అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఏ ఆలోచన లేకుండా ఉండటం. అవునా? ఓకే, ఎస్, దట్ ఈస్ రైట్. అవును, శ్వాస మీద ధ్యాస పెట్టి ఏ ఆలోచన లేకుండా ఉండడం. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎంతసేపు ఏ ఆలోచన లేకుండా ఉండగలుగుతున్నాం? వస్తుంది మేడం, ఆలోచన వస్తుంది. కానీ మళ్ళా ఎరుకలోకి వచ్చి కట్ చేస్తూ మళ్ళీ కూర్చోవడం అంతే. మళ్ళీ మళ్ళీ శ్వాస కూర్చోవడం. అవును, ధ్యానాన్ని. కరెక్ట్. ఎస్ ఎస్. అయితే నేను నేర్చుకుంది ఏంటి అంటే ఒక గంట కూర్చుంటామా, 2 గంటలు కూర్చుంటామా? ధ్యానము అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా కాదు. ధ్యానము అంటే ఒక జీవిత విధానం. Yes, ఆ మేడం. ధ్యానం ఆ ధ్యానంలో మనం ఏమిటి అనేది మనం తెలుసుకోగలగడం. ఇంకొక ప్రశ్న అడుగుతా. ఈ సమస్త భూమండలంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మీరేం చెప్తారు? ఆత్మనే. నేను నేను. కదా? నేనేనా? ఎవరికి వాళ్ళే అంటే నేను. ఆత్మనే మేడం. అవును, ఆత్మని. కానీ ఆ ఆత్మని ఎవరైనా సాక్షాత్కారం చేసుకోగలిగినమా? చేసుకో. ఎంతవరకు అనుభూతి చెందగలిగినాం ఆత్మని? ఎంత అనుభూతి చెందగలిగినాం? ఏమైనా ఒక స్పార్క్ అయినా లేకపోతే ఒక కొంచెం గ్లిమ్స్ అయినా ఏదైనా ఒక చిన్న నాకు ఒక మ్, నక్షత్రం నక్షత్రం అన్నట్టు. వస్తుంటది మేడం. నక్షత్రం వస్తుంటది అప్పుడప్పుడు, మెడిటేషన్ లోనే వస్తది. అది ఇక్కడ నుండి పైకి పైకి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ, ఓకే, రైట్. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అనేక రకాల అనుభవాలు, ఆ ఎన్నో అనుభవాలు వస్తాయి కదా. అవును. ఆ అయితే ఇంకా మనము ఆత్మ, నేను నేను అదే, నేను దేవుడు లేదా నేనే ఇంకా నేనే ముఖ్యము అని ఆ భావనకు ఆ అనుభవానికి రావడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి? ధ్యానమే చేయాలా? ఇంకేం చేయాలి? ఓన్లీ ధ్యానంలో ఇన్ని గంటలు కూర్చుంటే చాలా. సపోజ్ చాలా మంది ఏం చేస్తామంటే ఆ ఆత్మ సాక్షాత్కారము, నన్ను నేను తెలుసుకోవాలి, ఆ భావన కూడా ఏం లేకుండా ఏదో ఒక ఫ్లోలో ఏదో పొందుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఇంకేదో రావాలి అనే ఒక ఆరాటం. ఆ ఆరాటంలో ఎంతో మంది గంటలు 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 ధ్యానం చేస్తూ ఉంటారు. మరి గంటలు గంటలు ధ్యానం చేయడమే కరెక్టా, లేకపోతే ఇంకేమైనా ఉందా? మేడం, ధ్యానంతో పాటు ధ్యానం ఉండాలి మేడం. అప్పుడే పరిపూర్ణం అవుతుంది. ఎస్, ధ్యానంతో పాటు మనకి జ్ఞానం అంటే జ్ఞాన యోగం. మరి అసలు ఆత్మ జ్ఞానం రావాలి అంటే ధ్యానము అనేది రాజయోగము అనుకుంటే మన రాజయోగంలోకి రావడానికి, ఆత్మ జ్ఞానంలోకి రావడానికి మనం ఇంకా ఏమేం చేయాలి? అంటే ఇప్పుడు దాదాపుగా మనం అందరం ఏం చేస్తుంటాము అంటే ఈ భూమి మీద జీవించే జీవితాన్ని చాలా లైట్ తీసుకుంటుంటాం. అంటే అవును. ఎంతసేపు ఆ, ధ్యానము, ధ్యాన అనుభవాలు, లేకపోతే సంథింగ్ ఒక మధ్యలో ఉంటాము. భూమి మీద ఉండకుండా మధ్యలో ఉండిపోతుంటాం అవును. చాలా మంది. ఎటు కాకుండా. నేను గమనించింది, నాకు జరిగింది కూడా అదే. చాలా సంవత్సరాలు అదే జరిగింది. కానీ నా అనుభవం ప్రకారం ఫస్ట్ మనం ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణించాలి అంటే మాత్రం మనం ఫస్ట్ చేయవలసింది ఈ భూమి మీద నిఖార్సైన నిజమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది తెలుసుకోవడం. ఫస్ట్ అది తెలుసుకోవడం. మరి అది ఎట్లా తెలుసుకుంటాము? మనం అనుకున్నాము ఎవరికి వాళ్ళము అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మనమే అని అనుకుంటున్నాం. అది కూడా మరి మనమే అనుకున్నప్పుడు
అసలు మన పట్ల మనము ఎంత ప్రేమను పెట్టుకుంటున్నాం, మన పట్ల మనము ఎంత అటెన్షన్ ని పెట్టుకుంటున్నాము, ఎంత శ్రద్ధను కనబరుస్తున్నాము, ఏం చేస్తున్నామా, ఎంతవరకు చేస్తున్నామో అనేది ప్రశ్నించుకుంటే మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ని మన పట్ల మనం ఇచ్చుకోవట్లేమో అనిపిస్తది. అవునా అవును మేడం. కదా? ఖచ్చితంగా. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే లేడీస్ తరపు నుంచి చూసుకుంటే, ఇంట్లో వాళ్ళందరూ తిన్నాకనే లేడీస్ తింటారు. ఇంట్లో వాళ్ళందరూ తిన్నాక మిగిలిపోయిందే తింటారేమో దాదాపుగా తెలవదు. ఇంకా ఒక 2 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టిందైనా ఉంచుకొని దాన్ని తింటారు. ఒకవేళ ఒక చపాతీ చేస్తే మాడిపోతే గనక ఆ మాడిపోయిన చపాతీని ఇంట్లో ఉన్న వుమెనే తింటది గానీ ఇంకా వేరే వాళ్ళకైతే పెట్టదు. అవునా? అవును మేడం. కదా? సో, మరి వాళ్ళని అంత ఇంపార్టెంట్ పీపుల్ లాగా చూస్తున్నాం మనం. అంటే ఇతరులకు అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ మనకు మనం మాత్రం ఏం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు. ఇచ్చుకోవట్లేదు. నిజమేనా? నిజమే మేడం. నిజమే కదా! మరి మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు, మనకి మనం ఏం ఇంపార్టెన్స్ ఇచ్చుకోలేనప్పుడు, మరి మనల్ని మనం ఎలా తెలుసుకుంటాము? మనమేంటో మనకెలా అర్థమవుతుంది? మనం ఆత్మనే కరెక్టే. కానీ మరి ఆత్మ అని మనం తెలుసుకోవాలి, ఆ సాక్షాత్కారం పొందాలి, ఆ భగవంతుడిని నేనే అని అనుకున్నప్పుడు, మరి ఫస్ట్ చేయాల్సిన పనేంటి మనం? మనని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం మనని మనం యెస్. హ్మ్. గౌరవించుకోవాలి. మనని మనం అవును. ఒప్పుకోవాలి. అవును. మనని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కదా! అంటే ఒక అద్దముంది. ఆ అద్దం వెనకాల అద్దముంది అంటే అద్దం కరెక్ట్‌గా కనపడాలి. ఆ రిఫ్లెక్షన్ అంతా సరిగ్గా కనపడాలి అంటే దాన్ని రుద్దడం స్టార్ట్ చేయాలి. మరి ఆ రుద్దడం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిందేంటిది? అస్సలు బయట ఏది లేదు. బయట ఎవ్వరి దగ్గర ఏమీ లేదు. ఉన్నదంతా లోపలనే ఉంది. మనలోనే మరి ఆ ఉన్నదంతా లోపల ఏముంది మన లోపల? ఆ మన లోపల ఏముంది అని పిన్ పాయింటెడ్‌గా ప్రతిరోజు ప్రతీదీ మనల్ని మనం తరచి చూసుకున్నప్పుడు మనమేదో మనకి అర్థమైపోతుంటాం. ఎప్పుడైతే మనమేదో మనం అర్థమైపోతూ ఉంటామో, అప్పుడు ఏ గుణాన్నైతే తీసేయాలి, ఏ గుణాన్నైతే మనం పెట్టుకోవాలి అనేది మనకర్థమైతుంటది. శ్రీ భగవాన్ రమణులు చెప్పినట్లుగా మన లోపల ఉండేవన్నీ వాసనలు, గుణాలే. అసలు నిజమైన ఆత్మజ్ఞానం పొందడము అంటే మనలోని వాసనలను, మనలోని గుణాలను మనం తీసివేసుకోవడమే. తీసేయాలి. మరి అది వేరే వాళ్ళ చేతిలో లేదు. అది మన చేతిలోనే ఉంది. మరి మన చేతిలో ఉన్న అంటే మనల్ని మనము సర్ఫేసుకొని మన లోపలున్న అంతరంగాన్ని, మన ఈగోని, మన అహాన్ని, మన ఆలోచనల్ని, మన ఉద్వేగాల్ని వీటన్నిటిని మనమే శుభ్రం చేసుకోవాలి. ఇంకెవ్వరొచ్చి ఏమి చెయ్యరు. శుభ్రం చేయరు. అంటే ఆ బాధ్యతని ఎవరికి వాళ్ళుగా తీసుకోవాల్సింది అంతే. ఇక్కడ ఇంకా రెండో వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు భర్తయినా సరే, తల్లయినా సరే, తండ్రైనా సరే, కూతురైనా, కొడుకైనా ఎవరైనా సరే మనల్ని మనం ఉద్ధరించుకునే బాధ్యత మనం తీసుకోవాల్సిందే. ఇంకొకళ్ళెవరు తీసుకోరు. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. అసలు ధ్యానంలో ఆత్మ జ్ఞాన ప్రయాణంలో మనం ముందలకి వెళ్ళాలి అంటే, మనం తీసుకోవాల్సింది మన పట్ల మనల్ని మనము ఈ ప్రతిరోజు, ప్రతి నిమిషము ఎంత ముందలకి తీసుకెళ్తున్నాము, ఇంకెంత ఎక్సెల్ చేసుకుంటున్నాము, ఇంకా పర్ఫెక్షన్‌లోకి తీసుకెళ్తున్నాము అనే బాధ్యతను మనం తీసుకోవడమే మన ధ్యాన మార్గంలో తీసుకునే మన ఫస్ట్ స్టెప్. కానీ ఇది చాలా వరకు ఏమైతదంటే మనకి అర్థం గాదు. అంటే మేబీ థిస్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్ నేనంతే చెప్తున్నా. ఇంకా వేరే వేరే ఎక్స్‌పీరియన్సెస్ ఇంకా చాలా ఉండొచ్చు. కాకపోతే జీవితాన్ని చాలా ఒడిదుడుకులతోని చాలా దగ్గరగా చూసి ఎంతో ఆహ్, నేర్చుకొని ఓహో! ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లుండాలి అని అర్థమైనంక ఐ థింక్ ఐ కేమ్ టు దిస్ ఈ కంక్లూజన్‌కి. అంటే మన జీవితం పట్ల బాధ్యత, ఎవరి జీవితం పట్ల బాధ్యత వాళ్ళు తీసుకోవాలి ఫస్ట్. వాళ్ళు తీసుకోవాలి. ఎవరిది వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేసే తప్పు ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఎరుక కోల్పోతాం మేడం. ఇవన్నీ వదిలేసేద్దాము. ఎ ఆహ్, లైక్ యెస్. ఎరుక కోల్పోతాం. మనం కాన్షియస్‌గా ఉండము. అంటే మనకు గుర్తే ఉండదసలు. అంత ఫ్లోలో పడి జీవితం ఫ్లోలో అలా ఎళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనం చేసే తప్పేం చేస్తుంటాం లోపాలను కప్పిపుచ్చుకుంటారు మేడం. కదా! అవును. అది హ్మ్. మనకు తెలుస్తుంది. అయినా గూడా హ్మ్. నేనిది హ్మ్. గాదు అని జెప్తుంటారు. అవును. ఎవరి లోపాలను వాళ్ళు కప్పిపుచ్చుకుంటుంటాం. కదా! ఇంకోటేం జేస్తామంటే, ఎదుటి వాళ్ళ పట్ల తీర్పు ఇవ్వడం కంటే ముందు, మనల్ని అవును. మనము చాలా తీర్పులకు లోను చేసుకుంటుంటాం కదా! అవునా? అవును మేడం. అంటే మనల్ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ జేసుకోము. కరెక్ట్‌గా యాక్సెప్ట్ జేసుకోము. ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే, మనం ఫంక్షన్‌కెళ్తున్నామనుకోండి. ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు చాలా బాగా రెడీ అయ్యి ఎళ్తాము.
అద్దంలో 10 సార్లు చూసుకుంటాము. మనల్ని మనం చాలా మెచ్చుకుంటాము. అబ్బా! ఈరోజు నా చీర బావుంది. నేను బాగా రెడీ అయినా. ఇవన్నీ అనుకుంటాము. కానీ ఒక్కసారి ఫంక్షన్‌లోకి ఎంటర్ అయిపోయి వేరే వాళ్ళని చూడగానే చూడండి మనల్ని మనం మర్చిపోయి అబ్బా! వాళ్ళదెంత బావుంది. వీళ్ళదెంత బావుంది. ఏ ఛీ! నా చీర ఒక్కళ్ళన్నా నన్ను బాగుండవు అని అనలేదు. ఇవన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! కరెక్ట్ మేడం. చేసి ఆ! మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. మనల్ని అది అనుకోకుండానే మనల్ని మనం జరుగుతుంది. తక్కువ చేసుకుంటాం. అంటే మనము బయటి వాళ్ళ వాలిడేషన్‌ని, బయటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటాం. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, బయటి వాళ్ళ నుంచి ఏ వాలిడేషన్ అయితే మనం కోరుకుంటున్నామో, దాన్ని కట్ చేసేసుకొని, మనకి మనం వాల్యూ ఇచ్చుకున్నప్పుడు, మనకి మనం గౌరవం ఇచ్చుకున్నప్పుడు, హానర్ చేసుకున్నప్పుడు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు గో ఇంటూ ద మెడిటేషన్ ప్రాసెస్. అంటే ఈ జీవిత విధానంలో ఒక పర్ఫెక్షన్ మనల్ని మనం ఉద్ధరించుకునే దాంట్లో ఎప్పుడైతే మనల్ని మనం ఆహ్, లైక్ విత్ ఎవ్రీథింగ్ మన లోపాలతోని, మన హైస్ తోని అంటే మనకు మంచి లక్షణాలుంటాయి, చెడు లక్షణాలుంటాయి. ఇంకా మనకి నచ్చనివి ఎన్నో ఉంటాయి. విత్ ఎవ్రీథింగ్ మన లోపల ఏదైనా ఉండనియండి. అసూయ ఉండనియండి, ఈర్ష్య ఉండనియండి, అతి మంచితనం ఉండనియండి. ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో, ఆ క్వాలిటీస్ అన్నిటిని మనము యాక్సెప్ట్ అవర్‌సెల్వ్స్. అది ఎప్పుడైతే మనల్ని పూర్తిగా మనల్ని మనం యాక్సెప్ట్ ఉన్నదున్నట్టుగా చేసుకుంటాం. ఉన్నది యాక్సెప్ట్ ఉన్నట్లుగా. చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అసలన్నిటికంటే ప్రధానమైనది మనల్ని మనము ఉన్న వాళ్ళను ఉన్నట్లుగా, వేరే వాళ్ళని గాదు. వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం ఈజీగా. వేరే వాళ్ళ లోపాలుంటే క్షమించేస్తాము. అన్నీ చేసేస్తాము. కానీ మన లోపల మనం క్షమించుకోలేము. మన లోపల చిన్న తప్పు జరిగినా దానికి గిల్ట్ ఫీల్ అయితాము. చిన్నది ఏదైనా గూడా మనం ఎంతో లోపల ఒక యుద్ధం జరుగుతుంటది మన లోపల. కానీ ద ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ థింగ్ వన్ హాస్ టు డూ ఒకరేదైనా చెయ్యాలి అంటే మనల్ని మనం మన ఉన్న లోపాలతోని, మనకున్న మంచి లక్షణాలతోని, అన్నిటితోని ఏకీభవించుకోవడం. ఎప్పుడైతే మనల్ని మనం ఏకీభవించుకుంటామో అది మన లోపలికి మనల్ని యునైట్ చేస్తుంది. మన ఆత్మతోని మనల్ని అనుసంధానం చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇంకప్పుడు చూడండి మన శరీరం. శరీరంని గూడా అందరం యాక్సెప్ట్ చెయ్యం. ఎందుకంటే చెయ్యం. బయటి వాళ్ళు ఎన్నో చెప్తారు మనకి. లైక్ 4 అగ్రీమెంట్స్‌లో ఉంటది గదా! ఒక అవును మేడం. ఫస్ట్ అగ్రీమెంట్ ఉంటది. అవును. ఆ! డొమెస్టికేషన్. ఎదుటి వాళ్ళ తీర్పుల్ని మనవి అయి వాళ్ళ తీర్పు యాక్చువల్లీ. కానీ అది మనదనుకోని మన లోపలేసుకొని దానికి సఫర్ అయిపోతూ ఉంటాం. కదా! సో, బాడీ కూడా పొట్టిగుంటాయేంటి, పొడుగుంటాయేంటి, నల్లగుంటాయేంటి, ఇంకేలా ఉంటాయేంటి, ఏదైతే ఏంటి కదా! షుడ్ యాక్సెప్ట్ అవర్‌సెల్వ్స్. అంతే. అంటే ఈ శరీరాన్ని ఎంత హానర్ చేయాలి, ఎంత గౌరవించాలి. మనం దీన్ని పట్టించుకోమసలు. ఇది నొప్పితోని మూలిగిపోతుంటది, ముక్కిపోతుంటది. అరే! మోకాళ్ళు నొస్తున్నాయిరా బాబు పట్టించుకోరా నన్ను అంటే పట్టించుకోము. కాదు ఇంట్లో పనుంది. అది చేసేయాలి. అది చేసేసినంక గాని అంటే వేరే అప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగితే హాస్పిటల్ పో. డాక్టర్ దగ్గరికెళ్ళు. అది చెయి, ఇది చెయి అని చెప్తాము. మళ్ళీ ఇంకొక పెద్ద స్టేట్‌మెంట్ కూడా ఇస్తాం. అబ్బా! నాకేమైనా నేను తట్టుకుంటా గానీ, మా ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా అయితే నేను తట్టుకోలేనబ్బా! నాకు చాలా కష్టమైతది అని ఒక స్టేట్‌మెంట్ గూడా పడేస్తాం. మరి ఈ శరీరం బాగుంటేనే కదా! మనం ఏంటి అని మనం తెలుసుకోగలిగేది. ఇంకా మన ప్రయాణాన్ని ముందరికి కొనసాగించగలిగేది. సో, మనల్ని మనం హానర్ చేసుకోవడము అంటే, ఈ శరీరాన్ని కూడా ప్రేమించుకోగలగడం. ఈ శరీరాన్ని ప్రేమించడానికి కానీ, మన మనసుని ప్రేమించడానికి కానీ, మనల్నిగా ప్రేమించడానికి కానీ, మనం ఏమనుకుంటామంటే ఇంకొక వ్యక్తి కావాలి. ఇంకొక వ్యక్తి హానర్ చేయాలి. ఇంకొక వ్యక్తి వాలిడేట్ చేయాలి. ఇంకొక వ్యక్తి అవును. ప్రేమించాలి. ఇంకొక వ్యక్తి వినాలి మనల్ని. ఇంకొక వ్యక్తి అవన్నీ చేయాలి. అప్పుడు మనకి తృప్తి. వేరే వాళ్ళు వింటున్నారు. వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఆ ఐడెంటిటీ అనేది మనకు సంతృప్తినిస్తుంది. కానీ అదంతా అబద్ధం. నిజమైన అబద్ధం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని, ఈ మనసుని, మనలోని లోపాలని, మనలోని ఉన్నతుల్ని ప్రతి దాన్ని ఈ లోపల మనసు, ఆత్మ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అని మాట్లాడుకుంటున్నామో, ఈ శరీరం అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది. మరి ఈ శరీరాన్ని ఎంత హానర్ చేస్తాము. ఎంత ఎంబ్రేస్ చేసుకుంటాము. ఎంత లాలిత్యంతోని, సున్నితత్వంతోని ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టు ఎంత బాగా చూసుకుంటాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఈ అనుభవాలేవి లేవు. ఎంత కష్టపడి ఎంతమందిని పైన లోకాల్లో బతిలాడి వెయిట్ జేసి వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని ఒక బాడీని తీసుకొని మనం ఈ భూమి అనే పాఠశాల మీదకొచ్చి మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే కదా శరీరానికి. ఇవ్వాలి మేడం. ఇవ్వాలి కదా! ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాము రోజు పోస్ట్‌పోన్ చేస్తాం. మనకు పని అవును. ముఖ్యం.
లేవగానే పని గుర్తొస్తది. లేవగానే టీ పెట్టియాలని గుర్తొస్తది. లేదా స్టవ్ కడగాలని గుర్తొస్తది. ఇంకేదో గుర్తొస్తది. కానీ ఒక 5 నిమిషాలు కేటాయించి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలని మాత్రం గుర్తురాదు. లేదా మన కోసం మనం ఒక మంచి ఆహారాన్ని, మన శరీరానికి సరిపడే ఆహారాన్ని మనం తీసుకోవాలని మనం ఎప్పుడూ అనుకోము. అవునా? కరెక్టేనా నేననేది? కరెక్టే మేడం. 100%. 100% కరెక్ట్ కదా! సో, మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మ జ్ఞానం వైపు, ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళాలంటే ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది బాడీ పట్లని. ఫస్ట్ ద మెయిన్ థింగ్ పొద్దున్నే లేవగానే చేయాల్సింది అంటే అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ. పొద్దున్నే లేవగానే నీళ్లు తాగాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ అనుకుంటాము. కానీ ఏమీ చెయ్యం. రేపు 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 ఆ రేపులన్నీ అలా అయిపోతూనే ఉంటాయి. టుమారో. ఈ మిగతా పనులన్నీ ఉంటాయి కదా! ఇంట్లో చేయాల్సిన పనులు, బయట చేయాల్సిన పనులు, అందరిని రిసీవ్ చేసుకునే పనులు, అందరిని మెప్పించే పనులు. వీటన్నిటికి ఇచ్చినంత ప్రయారిటీ మనల్ని మనం మెప్పించుకునేటందుకు, మనల్ని మనం కాపాడుకునేటందుకు ఎప్పుడూ పెట్టము. చూడండి, ఇంట్లో అత్యంత ఒంటరి అయిన వ్యక్తి ఎవరు అంటే మహిళనే. తను అందరికీ ఉంటది. కానీ ఎవ్వరు తనకుండరు. అవునా? అవును మేడం. నిజమేనా? అందరూ చేయించుకునే వాళ్ళే ఉంటారు గానీ కదా! చూసేవాళ్ళు. అందరూ మరి ఆరాటం ఉంటది. ఆహ్, అందరి పట్ల ప్రేమ ఉంటది. అందరి పట్ల ఎంతో ఆప్యాయత అన్నీ కనబరుస్తాము. కానీ ఏదైనా అయింది అంటే ఒంటరిగా పడుకొని, తన టీ తానే పెట్టుకొని, తన టాబ్లెట్ తానే వేసుకునే వ్యక్తి ఎవరు అంటే ఇంట్లో ఉన్న మహిళ. కానీ ఎప్పుడైతే ఇంట్లో మహిళ సరిగ్గా ఉంటుందో, ఆ ఇల్లంతా సుఖప్రదంగా ఉంటుంది. ఇల్లొక్కటే కాదు, టోటల్ విశ్వం అనే చెప్పొచ్చు మనం. మరి ఇది ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్నో విషయాలు మనం తరచి చూసుకునే విషయాలు చాలా ఉంటాయి అసలకి. ఈ రోజు మహిళలకి మనం యెస్. మహిళలకి ఆ గుణాలు ఎందుకొచ్చాయి? మహిళలకి ఆ గుణాలు ఎందుకొచ్చినాయంటే, మహిళలు పుట్టడమే చాలా సున్నితం. అంటే అనాహత చక్రం నుంచే వాళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. అందుకని అంటే ఇక్కడ మహిళ మళ్ళీ డీప్‌గా వెళ్తే ఈ మహిళ, పురుషుడు వేర్వేరు అని కాదు. ప్రతి ఒక్కరిలోనూ లైక్ ఫెమినైన్ అండ్ మస్కులైన్, స్త్రీ పురుష తత్వాలు 2 ఉంటాయి. ఎవరిలో అయితే స్త్రీ తత్వం ఎక్కువగా ఉంటుందో, స్త్రీ తత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు లైక్ స్త్రీగా ఉంటారు. పురుషతత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు పురుషులుగా ఉంటారు. ఇందులో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆత్మతత్వం వైపు, ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళాలి అంటే ఆత్మకు అక్కడ జెండర్ ఏం లేదు. అంటే అది పురుషుడు గాదు, స్త్రీ గాదు, ఏది గాదు. మన లోపల ఉన్న ఈ 2 లక్షణాలని మనం సరిసమానం చేసుకున్నప్పుడు మనం ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతామన్నమాట. మరి ఈ ప్రయాణంలో అంటే ఈ శరీరాన్ని సరిగ్గా చూసుకోవడము, మనల్ని మనం హానర్ చేసుకోవడము, ఈ భూమి మీద గ్రౌండ్ అయ్యి ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము, వాటర్ తాగడము, సరైన ఆహారం తీసుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనలోని ఈ తత్వాలున్నాయి గదా! స్త్రీ తత్వము, పురుషతత్వము ఉన్నాయి గదా! ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నమాట. ఎప్పుడైతే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటామో మన లోపలున్న ఈ 2 శక్తులు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. సో, దిస్ ఈస్ ద మస్ట్ థింగ్. అంటే ధ్యానం చేస్తున్నాము, లైక్ స్పిరిచ్యువల్‌గా ఉన్నాము, ఈ ప్రయాణంలో ఉన్నాము అంటే ఫస్ట్ భూమి మీద గ్రౌండ్ అయి ఉండడము, ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించడం అనేది ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ పాయింట్ అన్నమాట. ఆ ఫోర్‌మోస్ట్ పాయింట్‌లో ఫస్ట్ చేయాల్సింది మన గురించి మనం చాలా శ్రద్ధ తీసుకోవడం. చాలా శ్రద్ధ తీసుకోవడంలో ఫస్ట్ ఉన్న పాయింట్ ఏంటి అంటే లైక్ పొద్దున్నే లేవగానే ఎవరి గురించి వాళ్ళు టైం కేటాయించుకోవడం. ఇంకొకరి గురించి కాదు. ఎదురుంగా అద్దం కనపడితే మనకు మనమే కనపడతాం గదా! ఇంకొకరు కనపడరు గదా! కాకపోతే ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. మనకు మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. సో, ఇప్పటి నుంచైనా సరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇద్దాము. అది చాలా ఇంపార్టెంటే. వాళ్ళని ప్రేమించడము, ఇంపార్టెన్స్ ఇవ్వడము, మన బాధ్యతల్ని చేసుకోవడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే మనల్ని మనం సరిగ్గా చూసుకోగలుగుతామో, అప్పుడు అవతల వాళ్ళని ఇంకెక్కువ ప్రేమించగలుగుతాం. మనల్ని మనమే ఏం ప్రేమించుకోలేనప్పుడు అవతల వాళ్ళని ఏం ప్రేమిస్తాము? అదంతా లైక్ షోకేసింగ్ ద థింగ్ అయిపోతది. దిస్ ఈస్ అంటే ఇది ఫస్ట్ పాయింట్ యాక్చువల్‌గా ధ్యానంలో. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా మన లోపల గుణాలుంటాయి గదా! అంటే నీ లోపల ఏముందో నీ బయట అదే జరుగుతది. అవును. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటారు కదా! కానీ మనకదే వింటాము, చదువుతాము, చాలా సార్లు చేస్తాం. కానీ ఇక్కడ ఆలోచనలుంటాయే, ఈ ఆలోచనలు మళ్ళీ ఎప్పటికప్పుడు సేమ్ యథావిధి స్థానంలోనే ఉంటాయి. అన్నారు కదా ఇంతకుముందు ఎరుకతో ఉండము అని. నిజంగా చాలా అస్సలేమి ఎరుకతో ఉండం మనం. మన లోపల ఏం ఆలోచనలు జరుగుతున్నాయి, ఏమైతుంది మనకి, మళ్ళా అదే ఫ్లోలో కొట్టుకొని పోతా ఉంటాం. అయితే సెకండ్ పాయింట్ ఏంటి? శరీరం పట్ల కేర్ తీసుకుంటాము. ఇది అయిపోతది. దానికి కర్మయోగం అనుకోవచ్చు కదా మనం.
శరీరం పట్ల కేర్ తీసుకొని మన పట్ల మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు చేస్తున్న ఏ పని పట్లనైనా అంతే జాగ్రత్తగా అంతే మనసు పెట్టి చేయగలిగినప్పుడు ఇంకా అదే కదా కర్మయోగం. అంతేనా? ఇది కూడా ఆల్రెడీ వినే ఉంటారు. మనం ఏ భావంతోనైతే వంట చేస్తామో ఆ భావం ఆ తినే వాళ్ళకు వెళ్తుంది అంట. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు వినే ఉంటారు టార్కామ్ సెరెడారియన్ గారి గురించి. విన్నాం మేడం. విన్నారు కదా? టార్కామ్ సెరెడారియన్ గారి జీవిత చరిత్రలో ఒక దగ్గర చెప్తారు. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నారనమాట టార్కామ్ సెరెడారియన్ గారు. ఒకసారి ఆ కష్టాలన్నీ ఇలా తలుచుకుని వాళ్ళమ్మ వంట చేసేటప్పుడు ఒక కన్నీటి చుక్క ఆమె చేసే వంటలో పడుతుంది. పడగానే ఆ మొత్తం ఏ వంట అయితే చేసిందో ఆ వంటను మొత్తం పక్కకు పడేస్తుంది అనమాట. ఎందుకు ఇలా పడేసిండ్రు అని అడుగుతాడు టార్కమ్ మాస్టర్. అంటే అందులో నుంచి నా ఎమోషన్స్ అన్ని కూడా వచ్చి ఆ వంటలో చేరినయి. అవి మీకు పెట్టడానికి ఇంకా వంట అర్హత లేదు. అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. అందుకని దాన్ని పడేసిన అని చెప్తుంది అనమాట. సో మనం ఎలాంటి ఆలోచనతోని వంట చేస్తున్నాము అది చాలా ముఖ్యం. నాకు కూడా వన్స్ ఆర్ ట్వైస్ జరిగింది అట్లా. చాలా కోపంతో వంట చేసిన అది నేనే తిన్నా మళ్ళీ కర్మగాలి. నెక్స్ట్ నాకే మోషన్స్ అయినాయి. సో ప్రాణశక్తి ఆల్రెడీ అందరికీ ప్రాణశక్తి ఉంటది. కానీ ధ్యానం చేసినప్పుడు ఎంతో ప్రాణశక్తిని మనం తీసుకుంటుంటాం. ఈ చేతుల ద్వారా మనం తీసుకున్న ప్రాణశక్తి మనం టచ్ చేసే ప్రతి దానిలోకి వెళ్తుంది. మరి కూరగాయలు కట్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, కడిగేటప్పుడు ఏ పని చేస్తున్నా ఈ శక్తి అనేది వెళ్తుంది. మరి ఈ శక్తి వెళ్తున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఎంత నిర్మలంగా ఉండాలి? ఎంత పాజిటివ్ గా ఉండాలి? ఎంత నిర్గుణంగా ఉండాలి? సరే, నిర్గుణం దాకా వెళ్ళడానికి ఇంకా టైం ఉంటది కానీ ఎంత పాజిటివ్ గా మన ఆలోచనల్ని మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం మన ఆలోచనల్ని పాజిటివ్ గా పెట్టుకొని ఇతరులకు మేలు జరగాలనే భావన ఎప్పుడూ ఉంటదో అంటే అక్కడ ఏ కర్మ లేదు. లైక్ మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ లేకుండా అకర్మ. ఇంకా అది అసలు దేవుడికి ఇష్టమైన కర్మ. అంటే ఎల్లప్పుడూ సేవ చేయాలనే, అందరికీ మంచి జరగాలనే భావన ఉంటుంది కదా. ఆ భావనతోని మనం చేస్తాం కదా. అది అసలైన దేవుడికి ప్రీతిపాత్రమైన ఆలోచన. సో ఎప్పుడైతే ఆ విధంగా మనం వంట చేస్తామో అది అందులో నుంచి జ్యూస్ వస్తుంది కదా. మనం ఏం వేయకపోయినా సర్లేదు, ఆ వంట చాలా అద్భుతంగా చాలా అంటే ఔషధం లాగా కూడా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. సో వెన్ యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ ఎనీథింగ్ ఇట్ బికమ్స్ అన్ ఆర్ట్. మన హృదయాన్ని పెట్టి పని చేసినప్పుడు అది ఒక కళలాగా మారుతుంది. సో వంట విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం వంట చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. దిస్ ఇస్ అ సెకండ్ పాయింట్. ఐ థింక్ టైం ఎంత వరకు ఉందో నేను చూసుకోలేదు. 9:15 వరకు. సో పత్రి సార్ కూడా వంట చేయాలి అన్నప్పుడు ఆ కూరగాయలు కట్ చేసే దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా కట్ చేపించే వాళ్ళంటే ఈ ముక్కలు ఇంతే కట్ చేయాలి, ఇట్లనే ఉండాలి అంటే అట్లనే చేయించేవాళ్ళు. ఈవెన్ సరోజ మేడం కూడా, కాస్మిక్ వ్యాలీలో సరోజ మేడం కూడా అంత జాగ్రత్తగా వంట చేసే దగ్గర అంత జాగ్రత్తగా చేపించేవాళ్ళు అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. మనందరము గుర్తుంచుకోవాల్సింది, మన ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యాలు కూడా మనం ఎంత సహృదయంతోని ఎంత నిర్మలమైన మనస్సుతోని వంట చేస్తాము అనే దాని మీద అందరి ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి. అంత జ్యూస్ వస్తుంది ఆ వంటలో నుంచి. సో సరే, ఇంకొక పాయింట్ నేను యాడ్ చేసి ఇంకా కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుందాము, ఇంకా కొంచెం మాట్లాడుకోవడం ఉంటది కదా. ఆలోచనలు, ఇది కూడా అందరికీ తెలుసు. ఆలోచనలు కంట్రోల్ అవ్వాలి లేదా ఆలోచనలు శూన్యమైపోవాలి. ఆలోచనలు శూన్యమైపోయినప్పుడు ధ్యానంలో మనం శూన్య స్థితికి వెళ్తాము అని. మనం ఒక గంట సేపు ధ్యానం చేసినాం అనుకోండి, మేబీ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ లేదా ఒక 12 సెకండ్స్ ఏదో ఒక కొంచెం టైం మాత్రమే మనం అత్యంత శూన్య స్థితిలోకి వెళ్తాం. ఈ ఆలోచనలు అనేవి ఈ చేతిలో నుంచి ఇసుక జారిపోయినట్లుగా ఎన్నో వేల ఆలోచనలు మన హృదయం, మన మైండ్ లో నుంచి జారిపోతూనే ఉంటాయి. మరి మనకి నిజంగానే ఎరుక ఉండదు. కానీ మనకు తెలియకుండానే ఎంత ధ్యానంలో ఉన్నా సరే, ఇంకెంత ఎరుక స్థితిలో ఉన్నా సరే, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా సరే, మనం ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా లేనప్పుడు చాలా ఈజీగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. రికరింగ్ థాట్స్ అవే ఆలోచనలు గుంపుగూడి వాటిని ఇబ్బంది పడతా ఉంటాం మనం. అవునా?
అవును మేడం. మాస్టరీ వచ్చిందా? మనకు ఆలోచనల పట్ల ఇంకేం మాస్టరీ రాలేదు. మన భావోద్వేగాల పట్ల కూడా మనకేం మాస్టరీ రాలేదు ఇంకా. ఎంతో సాధన అవసరం. ఎంతో సాధన అవసరము అన్నప్పుడు మనం కేవలం ఆహ్, ఇంతసేపు ధ్యానం చేసినాము, ఇంత చేసినాము అంటే అక్కడ ఆలోచనలకేం బ్రేక్ పడదు. ఎప్పుడు బ్రేక్ పడతది అంటే మన ఆలోచనలని నిరంతరం మనం గమనిస్తున్నప్పుడు బ్రేక్ పడతాయి. అంటే ఒక సాక్షి స్థితిలోకి వచ్చి, ఒక సాక్షిగా మనం ఆలోచనల్ని చూస్తున్నప్పుడు, మనము ఇంకొక స్టెప్ ముందలకి వేయగలుగుతాం. అక్కడ ఏదైనా జరుగుతది లోపల మనకెంత పిచ్చి ఆలోచనైనా రావచ్చు. ఆ పిచ్చి ఆలోచన వచ్చినప్పుడు కూడా ఛీ! నేనేంది ఇట్లా ఆలోచిస్తున్నా అని కాకుండా, దాన్ని ఒక సాక్షిలాగా గమనించి వదిలేసేయడం. ఊరక ఉండడం అంటారు గదా! హ్మ్. ఊరక ఉండడం అంటే ఇదే. అంటే లోపల నుంచి ఆలోచనలొస్తూ ఉంటాయి కానీ, వాటిని గమనిస్తూ ఉండడం మాత్రమే. అంతే. కానీ ఒక్కోసారి చాలా ఎమోషనల్‌గా ఉంటాం. అసలు కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకకుండా ఉండి, ఏం జేయాలో అర్థం గాని పరిస్థితుల్లో చాలా రికరింగ్ థాట్స్ ఒస్తూ ఉంటాయి. మరప్పుడేం జేయాలి? ఎట్లా చేస్తే ఆ రికరింగ్ థాట్స్ పోతాయి? అంటే అప్పుడు ఒక గమనిక కావాలి. గమనించుకోవాలి. ఆ ఆలోచనలన్నిటిని ఎప్పటికి గమనించుకోవాల్సిందే. కానీ ఆ రికరింగ్ థాట్ ఒచ్చినప్పుడు జస్ట్ యూ సిట్ స్టిల్ కామ్‌గా కూర్చొని ఒక 10 నిమిషాలు కేటాయించుకొని, ఈ ఆలోచన పదే పదే నాకెందుకొస్తుంది? ఈ ఆలోచన నాకేం నేర్పిస్తుంది? ఇది కాకుండా ఇంక నేనెలా ఆలోచించగలను? ఇంకా దీని ప్లేస్‌లో ఈ ఆలోచన ప్లేస్‌లో ఇంకా వేరే విధంగా ఏం ఆలోచిస్తే బావుంటది? అని మనం అనుకున్నప్పుడు ఆ ఆలోచనకి బ్రేక్ పడతది. లేకపోతే ఇంకా మెడిటేషన్ ఒక టూల్ మాత్రమే. మనం ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడానికి మెడిటేషన్ అనేది ఒక సాధన మాత్రమే. ఇంకా చేయవలసినవన్నీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. కేవలం ధ్యానం చేస్తున్నాము. ఆలోచనల గమనిక లేదు. భావోద్వేగాల నియంత్రణ లేదు. ఇంకేవి లేవు. జస్ట్ ధ్యానం చేస్తున్నాము అంటే మనం సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని అర్థం అన్నమాట. అంటే వెళ్ళట్లేదు అంటే రైట్ ట్రాక్‌లోని మనం అవును. తీసుకెళ్ళలేకపోతున్నాం. ఆహ్, అంటే ఇక్కడ స్వీయ బాధ్యత అనుకున్నాం గదా! ఈ స్వీయ బాధ్యత ఏంటిది? మన ఆలోచనల్ని మనం గమనించుకోవడము, సరైన ఆలోచనలు పెట్టగలగడం. ఎట్ లాస్ట్ మిరాక్యులస్ థింకింగ్ అంటాం గదా! ఒక సాధారణమైన డెస్ట్రాయ్ చేసే ఆలోచన కంటే మిరాక్యులస్ థింకింగ్ వైపు వెళ్ళగలిగే ఆలోచన చెయ్యాలి కదా! మరి అలా మిరాక్యులస్ ఆలోచన వైపు వెళ్ళగలిగేలా మన సాధన ఉండాలి. మరి ఆ సాధన ఉండాలి అంటే నిరంతరం మనల్ని మనం శోధించుకోవాల్సిందే, పరిశీలించుకోవాల్సిందే. ఇంకెప్పుడు అంటే ఆ లోపల ఆ పరిశీలన, విచారణ జరగవలసిందే. ఎంత విచారణ జరిగితే అంత మదింపు జరుగుతుంది. ఎంత మదింపు జరిగితే అంత మన లోపలున్న వాసనలు, గుణాలు ఇవన్నీ కూడా బయటకొస్తాయి. క్షీరసాగర మథనం అంటాం గదా! క్షీరసాగర మథనంలో ఫస్ట్ వచ్చేవన్నీ కూడా హలాహలం అంటే మనలోని చెడు గుణాలు, చెడు వాసనలు, చెడు భావోద్వేగాలు ఇవన్నీ క్లీన్ అయిపోయినంక మన మనసు మానస సరోవరం అయితుంది. ఎప్పుడైతే మనసు మానస సరోవరం అయితది గదా! అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. వండర్‌ఫుల్ మేడం. సో, ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుంచుకొని చేస్తారనుకుంటా మరి. మానస సరోవరం వైపు చేసుకుంటాం. ప్రయాణం చేయడానికి. ఓకేనా? ఆహ్